కోటేశ్వర గారు, ఇకపోతే ఈ పిఏసి చైర్మన్ ఎంపిక అనేది ఇప్పుడు ఒక చర్చ నడుస్తుంది. రేపు మోస్ట్లీ దాని మీద బ్యాలెట్ ఓటింగ్ కూడా జరుపుతామని చెప్పేసి అంటున్నారు, అసెంబ్లీ జరుగుతున్న టైంలోనే. ఈ కంటెస్ట్ చేయడానికి మాత్రం ఈరోజు మొట్టమొదటిసారిగా మనం అసెంబ్లీలో చూడగలిగామండి వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేని. అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పిఎస్సికి నామినేషన్ వేశారని చెప్పేసి అంటున్నారు. యాక్చువల్గా అయితే ఆనవాయితీ ప్రకారం ప్రతిపక్షానికే పిఎస్సి చైర్మన్ ఇస్తారని అంటారు. మరి దానికి ఏమైనా నంబరు ఏమైనా అప్లై అవుతుందా? గతంలో లాస్ట్ గవర్నమెంట్లో కూడా పిఎస్సి చైర్మన్గా ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఉన్నారు. మరి ఆ రకంగా చూసినా కానీ ఈసారి వైసీపీకి పిఎస్సి చైర్మన్ ఇచ్చే అవకాశం లేదంటున్నారు. దానికి ఉన్నటువంటి నియమాలు ఏంటి? ఫస్ట్ థింగ్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఒక మోరల్ క్వశ్చన్ రైజ్ అవుతుంది. మీరేమో అసెంబ్లీ సమావేశాలకు రారు, కానీ పదవులు వచ్చేసరికి మరి తగుదనమ్మా అని చెప్పేసి వచ్చేసేసి అప్లికేషన్లు పడేస్తున్నారు. ఇది అసలు ఎలా ప్రజలు ఎలా చూడాలి సార్? దాని గురించి మాట్లాడబోయే ముందు కేంద్రంలో బీజేపీ అదానీని కేంద్రం ఎట్లా కాపాడుతూ ఉంది అనే దానికి రెండు విషయాలు చెప్పాలి. గుజరాత్ కోఆపరేటివ్ బ్యాంకుల నుంచి కేతన్ పరేఖ్ అనేటువంటి ఒక స్టాక్ బ్రోకరు 600 కోట్లు 700 కోట్లు మోసం చేశాడు. దాని మీద ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వాజ్పేయి గారి హయాంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేసి నిజాలను నిగ్గు తేల్చి ఆ కేతన్ పరేఖ్ అనేటువంటి వాడిని తర్వాత జైలు వాళ్ళు చేశారు, శిక్షించారు. ఈ హిండెన్బర్గ్ నివేదికలో అదానీకి సంబంధించి ఫలానా చోట ఫలానా షెల్ కంపెనీలు, సూట్ కేస్ కంపెనీలు ఉన్నాయి, ఆ కంపెనీలతోటి లావాదేవీలు నడిపాడు అని చెప్పేసి నిర్దిష్టమైనటువంటి ఆరోపణలు కూడా కొన్ని చేసింది ఆ నివేదిక. ప్రతిపక్షాలు కోరింది ఏమిటి? మీరు అదానీని ఉరిశిక్ష వేయమని అడగలేదు, లేదా అదానీని నిందితుడు నేరగాడు అని చెప్పేసి డిక్లేర్ చేయమని లేదు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ ద్వారా నిజాలను నిగ్గు తేల్చి అదానీ తప్పు చేస్తే తప్పు చేశాడని చెప్పొచ్చు, తప్పు చేయకపోతే అదానీ పరిశుద్ధుడు దేశభక్తుడు అయినటువంటి పారిశ్రామికవేత్త అని చెప్పేసి కితాబ్ ఇవ్వచ్చు. దాన్ని మీరు జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణకు అంగీకరించమనే కదా అడిగింది. ఎందుకని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ కనీస డెమోక్రటిక్ దాన్ని కూడా ఎందుకని ఆమోదించలేదు అనేటువంటి ప్రశ్న. ఆమోదించడం అంటే ఏమిటి? దాని అర్థం ఏమిటి? అసలు అదానీని ఏ విధమైనటువంటి క్వశ్చన్ చేయడానికి వీలు లేదు అని చెప్పేసి కాపాడటం తప్ప మరొకటి కాదు. ఇప్పుడు కూడా అదే. ఇక కాంగ్రెస్ కి అప్పుడు గుర్తింపు పొందినటువంటి హోదా లేదు, ఇప్పుడు గుర్తింపు ఉందా లేదా అనేటువంటిది కాదు. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు డెమోక్రసీని పాటిస్తున్నారా లేదా అనేటువంటిదే ఇక్కడ సమస్య. అటువంటి అన్డెమోక్రటిక్ గా వ్యవహరించినటువంటి నరేంద్ర మోడీ గారు అదానీని అన్ని విధాలుగా ఆయన కాపాడుతున్నారు. ఇప్పుడు కూడా ఏం చేస్తారు అనేటువంటిది మనం చూద్దాం. నా అభిప్రాయం ప్రకారం అయితే ఇప్పుడు కూడా ఏదో విధంగా కాపాడుతారు. ట్రంప్తో ఉన్నటువంటి స్నేహం కావచ్చు, లేదా ఇంకా ఇతరతర, ఎందుకంటే అమెరికాలో జడ్జీలను కూడా అవసరమైతే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మార్చేస్తూ ఉంటారు, ఇన్ఫ్లుయెన్స్ కూడా చేస్తుంటారు. సరే, ఏం చేస్తారు అనేటువంటిది చూద్దాం. ఇక అదే డెమోక్రసీకి సంబంధించినటువంటి అంశం పిఎస్సి చైర్మన్. గుర్తింపు పొందినటువంటి ప్రతిపక్షమా లేకపోతే ప్రతిపక్షం కాదా, గుర్తింపు లేని ప్రతిపక్షమా అనేటువంటిది కాదు. కొన్ని పార్లమెంటరీ సాంప్రదాయాలు అనండి, లేకపోతే ఇంకోటి ప్రజా పద్ధతులు అనేటువంటిది ప్రతిపక్షానికి ఇవ్వటం అనేటువంటిది ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తున్నటువంటి. వైసీపీ వాళ్ళు అసెంబ్లీకి వస్తారా రారా అనే దాని మీద మనం వాళ్ళని విమర్శ చేస్తున్నాం, రాకపోవటాన్ని లేదా మన జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలిని. మరి ఇప్పుడు ఎన్నిక పేరుతోటి వీళ్ళు ఒక అప్రజాస్వామికమైనటువంటి వ్యవహారానికి మరి ఈ కూటమి కూడా తెరదీసింది. అందువలన దొందే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు తప్ప ఇక్కడ వీళ్ళు ఏమైనా గౌరవాన్ని నిలుపుకున్నారా? ఇదిగో వైసీపీ ప్రతినిధులుగా మీరు ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు మీ ప్రతినిధిని, అధ్యక్షుడు కూడా ఆయనే కదా, మీ ప్రతినిధిని పిఎస్సి చైర్మన్ గా మీ ప్రతినిధిని మీరు
సూచించండి అనేటువంటి మాట ఇటువైపు నుంచి రాలేదు. అందుకని ప్రజాస్వామిక దాని గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఇటువైపు నుంచి కూడా అదే విధమైనటువంటి అన్డెమోక్రటిక్ ఉన్నది. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును పాటించకుండా భీష్మించి కూర్చునేటువంటి వ్యవహార శైలి అటువైపు నుంచి కూడా ఉన్నది కనుక ఇందులో ఏది మంచి ఏది చెడు, ఎవరు చేసింది తప్పు ఎవరు చేసింది ఒప్పు అని అంటానికి లేదు. ఇద్దరు ఇద్దరే అనేది నా అభిప్రాయం. వరలక్ష్మి గారు, పెద్ద తేడా ఏం లేదంట. వాళ్ళేమో రాకుండా అదొక రకమైన సాంప్రదాయానికి నాంది పలికితే, మీరేమో సాంప్రదాయబద్ధంగా వచ్చేటటువంటి విపక్షానికి ఇచ్చే పిఐసి చైర్మన్ ఇవ్వడానికి, లేదంటే కనుక మీ తరపు నుంచి ఒక అభ్యర్థిని నామినేట్ చేయండి అన్న ఒక వెల్కమ్ గెస్చర్ కూడా రాకపోవడం కూడా అన్డెమోక్రటిక్ అంటున్నారు. సురేష్ గారు, సారీ అండి సార్ కోటేశ్వరరావు సార్. సార్ కోటేశ్వర గారు, ఎనీ కరెక్షన్? బహుశా తెలంగాణలో కాంగ్రెస్ లో చేరినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి పదవులు ఇచ్చి ప్రతిపక్షానికి ఇవ్వాల్సినటువంటి దాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి ఇచ్చినటువంటి ఆదర్శం ఇక్కడ పాటించారు కదా. అదే విధంగా అధికార పక్షానికే అట్లాంటిది ఏమన్నా చేస్తున్నారేమో చంద్రబాబు నాయుడు గారు డెమోక్రటిక్ గా అనేది నా మనం ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడుతున్నాం. ఇవాళ వరకు కనీసం తన ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారం చేసే అంత వరకు కూడా ఉండలేని ఒక పార్టీ అధ్యక్షుడు, సరే మాజీ ముఖ్యమంత్రి గారు ఏదైనా కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆయనతో పాటు ఉన్న టీంకి కానీ, పాపం వాళ్ళ టీం తప్పలేదులేండి. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళండి అంటే వెళ్లే వాళ్ళే. కానీ లాస్ట్ టైం మీరు అన్నారండి, పయ్యావుల కేశవ్ గారు ఉన్నారు పిఎస్ చైర్మన్ కంటే, ప్రతి సమావేశంలో వాళ్ళంతా వచ్చారు. వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టినా కానీ వాళ్ళ ప్రజా సమస్యల మీద వాళ్ళు అంటే గెలవిస్తారు. కానీ ఇన్ని రోజుల్లో కూడా ఒక్కసారి కూడా వచ్చి ప్రజా సమస్యల మీద మేము పోరాడతాము అది లేదు, వాళ్ళ ఎన్ని ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు వచ్చి అడిగే అర్హతని వాళ్ళు కోల్పోయారు. కాబట్టి 19-24 మధ్యలో వాళ్ళు ఏం చేశారో వీళ్ళు ఖచ్చితంగా అడుగుతారని చెప్పేసి వాళ్ళకు ఒక భయం ఉంది. ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇవాళ దాంట్లో ఒక మచ్చుతనుక ఇవాళ అదానీ గారి దగ్గర తీసుకున్న ఏదైతే ముడుపులు ఉన్నాయో ఇలాంటి కోకొల్లోళ్ళు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికీ సమాధానం చెప్పలేము. ఆయన ప్రతిసారి ఏమంటారు, మీరు లాస్ట్ టైం కూడా మీరు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారండి, మీకు 21 మంది వచ్చారు, మేము ఇంతమందిని తీసేస్తే మీకు ప్రతిపక్ష హోదా పోతుంది అని చెప్పిన ఆ వ్యక్తే ఇవాళ నాకు ప్రతిపక్ష హోదా కావాలరా బాబు అని చెప్పేసి నాకేదో హోదాని ఆయనకు తెలుసు ప్రతిపక్ష హోదా రాదు అనేది తెలుసు. దాన్ని ఏదో సాకుగా పెట్టుకొని అసెంబ్లీకి వస్తే మళ్ళీ వీళ్ళందరికీ మనం సమాధానం ఎక్కడ చెప్పాలి, ప్రజలకు సమాధానం ఎక్కడ చెప్పాలి. అఫ్ కోర్స్ సమాధానం చెప్పే ఆలోచన ఒక నువ్వు పెట్టిన ఆలోచన ఎప్పుడూ లేదు. కాబట్టి వాళ్ళ కొత్తగా ఇవన్నీ ఒక డ్రామాలు అనమాట. సార్ కోటేశ్వరరావు సార్, వాళ్ళు వచ్చి అసెంబ్లీలో కూర్చొని నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా మనం పోరాడాలి అని అనుకుంటే యువతలలో కూడా అండి, మనం ఎవరు ఎంత మర్యాద ఇస్తే మనం కూడా అంతే మర్యాద ఇస్తాము. సభా సాంప్రదాయాలు అసలు వాళ్ళ ఎమ్మెల్యేల కోసం కూడా నిలబడలేని ఒక అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఆయన ఏదో కొత్తగా ఆయన ఏదో చెప్తున్నారని మీరు చంద్రబాబు నాయుడు గారిని అనడమో లేకుంటే ఎన్డీఏగా కూటమిని అనడమో కాదండి. ఎవరు ఈ రోజు వచ్చి అసెంబ్లీకి వచ్చే వాళ్ళు ప్రజా సమస్యల మీద ఒకరు పోరాడిన వాళ్ళు లేరు. వాళ్ళు ఎక్కడో వాళ్ళ గెస్ట్ హౌస్ లోనో లేకపోతే వాళ్ళ నాయకుడు వాళ్ళ ఇంట్లో కూర్చోండి అంటే మీరు రండి, మీకు మేము పిఎస్సి చైర్మన్ ఇచ్చి పిలవాలి, మీరు రండి అని చెప్పి బొట్టు పెట్టి పిలవాల్సినంత అవసరమూ లేదు. వాళ్ళు వచ్చి వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు నిజంగా పోరాడి ఉంటే ఖచ్చితంగా ఇది మీరైనా తప్పు పట్టొచ్చు పెద్దలు. వాళ్ళు అసలుకి రారు, ఏదో సొడ్డు ఏదో పెట్టాలి కాబట్టి అంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అలాంటి ఆలోచన ఏం లేదండి. మనం ఎట్లా టైం పాస్ చేయాలా, ఏదో నేను కూడా ఉన్నాను ఈ మధ్యలో అని చెప్పేసి ఏదో ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి లాగా నిర్బంధము ఇంకేదో చెయ్యలేరు అనేది ఆయనకు బాగా తెలుసు. కాబట్టి జస్ట్ ఏదో టైం పాస్ రాజకీయాలు చేస్తున్నారు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం అంత బాధపడాల్సిన అంత అవసరం లేదు. సభా సంప్రదాయాలు ప్రజాస్వామ్య పద్ధతులు పాటించకుండా ఉండే అలాంటి వ్యక్తుల కోసం మనం ఏదో బొట్టు పెట్టి వాళ్ళని ఇన్వైట్ చేసి వాళ్ళకి చైర్మన్ పదవి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదని నేను భావిస్తున్నానండి. బాజీ గారు, యాక్చువల్గా సభా సాంప్రదాయాలు ఏం చెప్తున్నాయి, బలం లేదు కాబట్టి వారికి అర్హత కూడా లేదంటున్నారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పే వచ్చి ఈరోజు నామినేషన్ వేశారు అనేది కూడా. ఎందుకంటే ఒకవేళ నిజంగా అంతా ఓకే అయితే ఆయన పిఎస్సి చైర్మన్ అవుతాడు.
మండలిలోనేమో బొత్స సత్యనారాయణ గారు ఎల్ఓపి అయ్యాడు, లీడర్ ఆఫ్ అపోజిషన్. అంటే ఒక హోదా ఉంది. ఈయన్ని చూస్తేనేమో మాట్లాడితే హోంశాఖ మంత్రి అనిత గారు పులివెందుల ఎమ్మెల్యే అంటున్నారు, కనీసం మాజీ ముఖ్యమంత్రి అని కూడా అంటలేదు. పుండు మీద కారం చల్లినట్టు. మరి వాళ్ళ కనీసం అధ్యక్షుడికి ఏమో ఎమ్మెల్యేకి మిగిలిపోయాడు, కనీసం ఒకళ్ళిద్దరికేమో కాస్త రికగ్నైజ్డ్ పోస్టులన్నా వస్తున్నాయి. మరి ఆ రకంగా ఆయన పిఎస్సి చైర్మన్ దాని మీద మాట్లాడిన దాఖలాలు అయితే బయటికి వినపడలేదు. మీ అభిప్రాయం ఏంటి సార్? సభా సంప్రదాయాలు పాటించాలంటారా? వీళ్ళు పాటించట్లేదు కాబట్టి ఇక సంప్రదాయాలు లేదు, చట్టుబండలు లేదని చెప్పేసి ఏదైతే కూటమి ప్రభుత్వం అనుకుంటామో తప్పలేదంటారా? వరలక్ష్మి గారు. సభా సంప్రదాయాలు పక్కన పెడితే కొన్ని పద్ధతులు, రూల్స్ ఉన్నాయి కదండి. రూల్స్ ప్రకారం వెళ్ళాలి. యాక్చువల్ గా ఒక ప్రతిపక్ష హోదా కావాలంటే 10% సీట్స్ రావాలి, అది రూలు. ఆయన నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని గగ్గోలు పెడతా ఉన్నాడు. రూల్ ప్రకారంగా ఆయనకు తగిన సీట్లు లేవు కాబట్టి ఇవ్వడానికి ఛాన్స్ లేదని చెప్పేశారు ఎవరు. అట్లాగే ఈ పిఎస్సి చైర్మన్ గా ఉండాలంటే మరి వాళ్ళకేంటంటే కనీసం 18 పిఎస్సి మెంబర్ గా ఎన్ని కావాలంటే 18 సీట్లు గెలవాలి, అది రూలు. 18 సీట్లు గెలవాలంటే మరి 18 సీట్లు లేవు, 11 సీట్లే ఉన్నాయి. మరి 11 సీట్లు ఉంటే వాళ్ళకి పిఎస్సి ఒక మెంబర్ కూడా పిఎస్సి మెంబర్ కాడు. కనీసం ఒక మెంబర్ పిఎస్సి మెంబర్ ఉన్నా కానీ ప్రతిపక్షానికి ఇవ్వాలన్న ఒక సంప్రదాయాన్ని పాటించి వాళ్ళకి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే నా ఉద్దేశం ప్రకారంగా వాళ్ళు ఏంటంటే ఒక ఉనికిని చాటుకోవడానికి ఏదో ఇప్పటి వరకు కూడా అందరూ గేలి చేస్తున్నారు, ప్రతిపక్ష హోదా లేదు, ఎమ్మెల్యే అని చెప్పేసి. అట్లాగే తమ యొక్క ఉనికిని చాటుకోవడానికి మాత్రమే ఈ నామినేషన్లు వేయించారని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. కారణం ఏంటంటే ఈవేళ ప్రతిపక్షంగా పిఎస్సి అర్హత ఉన్నది ఎవరికైనా జనసేన పార్టీకి. జనసేనకి మరి మోర్ దాన్ 18 సీట్స్ ఉన్నాయి. జనసేన నుంచి మరి పులిపర్తి రామాంజనేయులు గారు నాకు కావాలని పోటీ పడుతున్నారు. తెలుగుదేశం నుంచి కూడా 5-6 పోటీ పడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. మరి అట్లాగే బీజేపీ నుంచి కూడా విష్ణుకుమార్ రాజు గారు అడిగారట. విష్ణుకుమార్ బీజేపీకి కూడా సరిపోని సీట్లు లేవు. కాబట్టి మరి ఏదైతే రూల్ ప్రకారంగా చూస్తే కనుక మరి జనసేన నుంచి ఒక పిఎస్సి ఎన్నుకొని అతనికే పిఎస్సి చైర్మన్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి వార్తలు అందుతున్నాయి. కాబట్టి ఏంటంటే రూల్స్ ప్రకారంగానే వెళ్తారని సంప్రదాయం అంటే సంప్రదాయాలు వాళ్ళు సంప్రదాయ ప్రకారం వెళ్ళాలంటే వాళ్ళకి అర్హత లేదండి. అర్హత ఉంటే సంప్రదాయాలు పాటిస్తారు. ఇక్కడ సంప్రదాయాల అర్హతని చూసుకుంటే అర్హతే ఇంపార్టెంట్. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకేమి ఇచ్చే అవకాశం లేదు. నామినేషన్లు కేవలం తమ ఉనికిని తమ ప్రజల్లో ఒక దీన్ని ఎగ్జిస్టెన్స్ చూపించుకోవడానికే ఈ నామినేషన్ల కోసం వెళ్ళారని చెప్పేసి నేను అనుకుంటున్నాను సురేష్ గారు. సరే, ఓకే సార్. ఇప్పుడు కనీసం మోరల్గా కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు తమ రైట్ కోసం ఎలాగైతే ఈరోజు అసెంబ్లీకి వచ్చి నామినేషన్ దాఖలు చేశారో, మరి అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక రోజన్నా అటెండ్ అయ్యి కూటమి ప్రభుత్వం అవకాశం ఇవ్వటం లేదు, బుల్డోజ్ చేస్తున్నది, మొత్తం సభ మొత్తాన్ని అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందని చెప్పేసి ఒకటేదన్నా ఎలిగేషన్ చేసి వాకౌట్ చేశారు, బాయ్కట్ చేశారంటే ఒక అర్థం ఉంది. అసలు ముందే ఒక ప్రీమెడిటేటెడ్ డెసిషన్ తీసేసుకొని ఆయనే చెప్పేశాడు. అంటే వాళ్ళ ఎన్నికని ఆయనే శాసిస్తున్నాడు. అంటే ఆయన ఎన్నుకున్న పులివెందుల నియోజకవర్గ ప్రజలు మాత్రమే. ఈ రాష్ట్ర ప్రజలు నువ్వు మాకు మరోసారి ముఖ్యమంత్రిగా వద్దని చెప్పేసి తీర్పు ఇచ్చేశారు. ఇకపోతే ఎమ్మెల్యేగా వచ్చేసి పులివెందుల ప్రజలు మాత్రం మా ఎమ్మెల్యేగా ఉండమని ఆయన్ని అసెంబ్లీలోకి వెళ్ళమని చెప్పేసి ఇచ్చారు. సరే, ఆయన రానంటున్నారు, కానీ మిగిలిన 10 నియోజకవర్గాల ప్రజలు వేరు కదా. మరి వారికి కట్టుబడి డెసిషన్ తీసుకోవాలి కదా. వారి తరపున కూడా పార్టీ నాయకుడే డెసిషన్ తీసుకోవడాన్ని ఇది మరి ప్రజాస్వామ్యబద్ధంగా అంటే పార్టీలో ఇన్నర్గా కూడా కనపడాలి కదా, పార్టీ అంతర్గతంగా కూడా ప్రజాస్వామ్యం కనపడాలి కదా. మరి అది అక్కడ కూడా కనపడటం లేదు కదా. అదేండి, ప్రజాస్వామ్య విలువలు సంప్రదాయాన్ని పాటించిన మనిషి ఈ సభా సంప్రదాయాలను పాటించమని అడగటం అర్థం లేదండి. యాక్చువల్గా ఆయన కేవలం తన పార్టీనే కాదండి, పాపం కొత్తగా ఎన్నికయ్యి అధ్యక్ష అని చెప్పేసి అసెంబ్లీలో తమ గళాన్ని వినిపించాలని తహతహలాడే 9 కొత్త వాళ్ళ యొక్క భవిష్యత్తును కావరాస్తారు. పాపం వాళ్ళు ఎంతో ఆశతోటి కష్టపడి ఎన్నికల్లో గెలిచారు. మీరు కరెక్ట్ గా గుర్తు చేశారు. దిస్ ఈజ్ నిజంగా ఇట్స్ వెరీ సాడ్ అండి. వారు అంటే మొదటిసారి అసెంబ్లీలో అడుగు పెట్టాలన్నటువంటి ఒక కోరిక, హక్కు ఉండి కూడా అడుగు పెట్టలేనటువంటి పరిస్థితి రావడం అంటే
దారుణం. వాళ్ళు కూడా ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి తమ హక్కుల్ని పరిరక్షించుకోవడం కోసం. సరే, అధ్యక్షుడిని మాట జవదాటి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు లేదని, ఎందుకంటే ఇప్పుడు కొంత డిసెంట్ ఆల్రెడీ వినపడుతోందట. లేదు, అసెంబ్లీకి వెళ్ళడమే మంచిది, మన వాయిస్ని వినిపించడమే మంచిది. మండలిలో కొద్దో గొప్ప మనం చూస్తున్నాం కదా, కనీసం డిస్కషన్ నడుస్తోంది. విపక్షాలు అడుగుతున్నటువంటి సమాధానాలకి మంత్రులు వరుసగా సమాధానాలు చెప్తున్నారు. అట్లీస్ట్ ఒక సార్ట్ ఆఫ్ అట్మాస్ఫియర్ చూస్తున్నాం. కానీ అసెంబ్లీలో ఆ పరిస్థితి లేదు. మండలే వద్దు అని రద్దు చేద్దాం అనుకున్న పార్టీ ఇవాళ మండలిని అసెంబ్లీగా చేసుకొని వాడుకుంటుంది. మనం గమనించాల్సిన అంశం. మండలే దిక్కైంది చివరికి. రైట్, విఠల్ గారు. విఠల్ గారు, ఎలా చూడాలి? కూటమి ప్రభుత్వంలో మీరు కూడా ఉన్నారు కాబట్టి మీ తరపున కూడా ఒక నామినేషన్ ఫైల్ అయింది అంటున్నారు. ఇదే జస్ట్ ఫార్మాలిటీ కింద ఫైల్ చేశారు అనుకోవాలా? రేపు మరి విపక్షానికి సాంప్రదాయబద్ధంగా అంటే కుదరదు అంటున్నారు, రూల్స్ అంటున్నారు. మరి వారు అడగడం ఎంతవరకు సమంజసం, అసలు సహేతుకం? వాళ్ళకంతా తెలిసే రూల్స్ తెలుసు కదా, అయినా కూడా పెద్దిరెడ్డి గారు ఈరోజు నామినేషన్ వేయటాన్ని ఎలా చూడాలి? అంటే ఇప్పుడు ముందుగా ఈ పిఎస్సి దాని గురించి చర్చించడానికన్నా ముందుగా ఒక చిన్న నా యొక్క సవరణ ఏంటంటే, కోటేశ్వరరావు గారు పెద్దలు, పైగానేమో ఒక ఒక విశేషాత్మకమైనటువంటి చర్చ చేసే పెద్దలు. కాకపోతే నేనేమడుగుతున్నానంటే, మీరు రేజ్ చేసినటువంటి దాంతో కేంద్రంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఎందుకని వేయరు అనే దానికి వచ్చేటప్పటికే మీకు నాకు తెలియంది కాదు. సహజంగా ప్రతిపక్షం అనేది ప్రతిదీ కూడా జేపీసీకి అడుగుతుంది, అన్నీ వేయలేదు. అదేవిధంగా మీరంతా అంటున్నట్లుగా నేను మొదట్లోనే కోట్ చేశాను, మళ్ళీ చేస్తున్నా. మీరందరూ అంటున్నట్టుగా ఇప్పుడు ఈ యొక్క అదానీని భారతీయ జనతా పార్టీ కానీ మోదీ గారు కానీ ఎక్కడ క్లీన్ చిట్ ఇవ్వలేదు. అట్లాగని ఆయనకి కాండక్ట్ సర్టిఫికెట్ కూడా ఇవ్వాలా, దయచేసి మీరు అది గమనించాలా. కాకపోతే జేపీసీ ఇవ్వకపోవటానికి కారణాలు ఏమయ్యాయంటే, సహజంగా ప్రతిపక్షం అనేది ప్రతిదానికి అడుగుతూ ఉంటుంది. ఎందుకని ప్రతి సమస్యలోనూ తను కూడా భాగస్వామ్యం కావాలి అనేటువంటి భావంతో. అది ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు కానివ్వండి, గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానివ్వండి, ఇదంతా సాంప్రదాయం ప్రకారంగా జరిగే వ్యవస్థే తప్ప మేమైతే ఎవరికి ఇంతవరకు క్లీన్ చిట్ ఇవ్వలేదు. అతన్ని మేమేమి భుజాన్ని ఎత్తుకొని మాత్రం మొయ్యట్లేదని దయచేసి అందరూ గమనించాలని మాత్రం కోరుకుంటున్నాను. సరే, అదేవిధంగా ఇప్పుడు మనం ఈ పిఎస్సి గురించి కనుక మనం ఒక క్షణం ఆలోచించినట్లయితే, వాస్తవంగా పిఎస్సి చైర్మన్ కావాలంటే ముందుగా సభ్యులు కావాలి. సభ్యులు కావాలంటే సభ్యులు కావాలి. సభ్యులు లేకుండా సభ్యత్వం కోసం పోటీకి దిగటము అంటే ఇది గత కొంతకాలంగా, అంటే అన్ని పార్టీ, ఇప్పుడు మీరే అన్నారు భారతీయ జనతా పార్టీ, మన పెద్దలు కాంగ్రెస్ వారు చెప్పారు ఏమని, బీజేపీకి అవకాశం లేదు కానీ వేశారు అని. అంటే ఈ యొక్క సాంప్రదాయం ఇవాళ కాదు, గతం నుంచి వస్తోంది. నీకు బలం ఉన్నా లేకపోయినా గతంలో కూడా మనం చూసినట్టయితే తెలుగుదేశం తరఫున చంద్రబాబు నాయుడు గారు కూడా నామినేషన్లు వేయించారు. అంటే ఏంటంటే ఈ సాంప్రదాయం అనేది మంచిది కాదని అందరికీ తెలిసినా కానీ అందరం చేస్తున్నాం. వాస్తవంగా ఇది తప్పు. ఇదే కనుక మనం చేయకుండా ఉంటే ఇవాళ వాళ్ళు చేసేదాన్ని మనం తప్పు పట్టడానికి మనకి అవకాశం ఉండేది. ఏది ఏమైనప్పటికీ నాకున్న అవగాహన ప్రకారంగా మన కూటమిలో ఉన్న సభ్యులు కనుక పర్ఫెక్ట్గా కట్టుబడి ఉంటే వాళ్ళు ఎట్లాగో గెలవరు. కనీసం సభ్యులు కాని వాడు రేపు పొద్దున్న చైర్మన్ అయ్యే అవకాశం కూడా లేదు. కాబట్టి మనకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదనేదే నా భావన. రెండోది ఏంటంటే, వాళ్ళు ఇప్పటికైనా ఇందాక మీరు చెప్పినట్లుగా ఈ కౌన్సిల్లో కనుక ఎలాగైతే వాళ్ళు సమస్యల మీద చర్చకి దిగి చర్చ జరుగుతున్నదో అదేవిధంగా దాన్ని క్రైటీరియా తీసుకొని అసెంబ్లీకి కూడా వాళ్ళకు ఉన్నటువంటి, ఒకవేళ ఆయన ఒక్కైనా నాకు పదవి లేదు కాబట్టి నేను రానని భీష్మించుకొని ఇంట్లో కూర్చుంటే కూర్చొనివ్వండి, మిగతా 10 మంది ఎమ్మెల్యేలైనా అసెంబ్లీకి వచ్చి పార్టిసిపేట్ చేస్తే కనీసం తరువాత కాలంలో అయినా వారు కనుమరుగయ్యే అవకాశం నుంచి తప్పించుకొని ప్రజలు ప్రజా సమస్యల మీద వాళ్ళు కూడా గలం ఎప్పడానికి అవకాశం కలుగుతుందని మాత్రం నేను భావిస్తున్నాను. ఇందుకోసమైనా రాబోయే కాలంలో వాళ్ళ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి కూడా వచ్చి
తమ యొక్క పాత్రను తను పోషించడం మొదలుపెడితేనే మనకు కూడా రాజ్యాంగపరంగా ఒక ప్రతిపక్షం, ఆ ప్రతిపక్షం విమర్శ జరుగుతుంది. ఒక నిర్ణయాత్మకమైనటువంటి అసెంబ్లీ జరగడానికి అవకాశాలు ఉంటాయని కూడా మేమైతే కోరుకుంటున్నాం. రైట్ సార్, థ్యాంక్స్ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విఠల్ గారు, అలాగే బాజీ గారు, వరలక్ష్మి గారు, కోటేశ్వర గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.